సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తుంది. జానీ మాస్టర్ జానీ మాస్టర్ మీద అత్యాచారం కేసు పెట్టింది ఒక అమ్మాయి. సో అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది మన ముందు ఇప్పుడు తెలంగాణ డాన్సర్ అసోసియేషన్ బషీర్ మాస్టర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మాస్టర్. నమస్తే అండి, చెప్పండి. ఇంతకుముందు జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది మీరేనా సార్? అంటే ఇంతకుముందు 2014లో అంటే అసలు ఈ కేసు గురించి చెప్పకూడదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. యాక్చువల్గా ఇది 2014లో మేము ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తుంటే ఆడికొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అంటే ఇంకోటి కూడా ఏంటంటే, దీనికంటే ముందు వాళ్ళందరికీ, ఆ యూనియన్ వాళ్ళందరికీ మాకు కూడా ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు కానీ ఎప్పుడు ఎదురెదురు పడి తిట్టుకున్నది కానీ లేదు. జస్ట్ వాళ్ళకి మాకేమన్నా ఉంటే యూనియన్ గొడవలు తప్ప వేరే ఏం లేవు. ఎందుకంటే 2014లో మేము మేడ్చల్ కాలేజీలో ఒక సాంగ్ చేస్తుంటే ఆడ చాలా పెద్ద గొడవ అయిందనమాట. ఆ గొడవ జరిగిన తర్వాత కూడా మేము చాలాసార్లు కలిసినాం, మాట్లాడుకున్నాం. ప్రజెంట్ కూడా మాట్లాడుకుంటూనే ఉంటాం అన్నమాట. అప్పుడు కేసు మెయిన్ పెట్టింది నేనే, కానీ ఇప్పటివరకు కూడా మేము చాలాసార్లు కూడా కలిసినాము, ప్రోగ్రాలు చేసినాము, అన్నీ చేసినాం. కానీ అదేంటంటే యూనియన్ గొడవ కాబట్టి మాకు వర్క్ లేదు, మా వర్క్ ఎందుకు ఆపుతున్నారు అనే గొడవలే అప్పటి వరకు కంటిన్యూ అయింది. అంటే దేనికోసం పెట్టారు? అంటే అప్పుడు నేను ఒక సాంగ్ చేస్తుంటే కొంతమంది డాన్సర్లతో వచ్చి మీరు చేయకూడదు, మీరు డాన్సర్లా అది అని చెప్పి కొంచెం వల్గారిటీగా మాట్లాడితే అమ్మాయిలు కొంచెం ఇట్లా తోయటం చేస్తే అప్పుడు కేసు పెడితే 6 months జైలు పడ్డది. 6 days జైల్లో ఉన్నారు. ఈయనతో పాటు ఒక 7 members అన్నమాట. సో ఇప్పుడైతే ఒక అమ్మాయి అత్యాచారం కేసు పెట్టింది అంటున్నారు కదా, అవును. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అన్నారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫరే. అమ్మాయి పెట్టిన కేసు ఏంటంటే నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పి అమ్మాయి అయితే ఆడపోయి కేసు పెట్టింది. ఆ కేసు మొత్తం పోలీసు వాళ్ళు చదివారు. దానికి తగ్గ శిక్ష ఏంటి, అత్యాచారం అని పెట్టారు. కానీ ఇప్పుడు అది నిజమా కాదా అనేది పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా సగమే చెప్తారు. ఇప్పుడు ఎస్ఐ దాని గురించి మనం రీసెంట్గా అది కూడా విన్నాం మనం. ఇప్పుడు ఏం జరిగినా జానీ మాస్టర్ కానీ, అమ్మాయి కానీ, వాళ్ళ భార్య కానీ ప్రెస్ మీట్ పెడితే కానీ అసలు ఇది నిజమా కాదా, లేకపోతే అసలు కావాల్సుకొని చేశారా ఎలా అని చెప్పి బయటపడతాయి. దానికోసమే అందరు కూడా వెయిటింగ్. సో ఈ కేసుకి మీకు ఏమైనా సంబంధం ఉందా సార్? ఈ కేసుకి నాకేమైనా సంబంధం అంటే, ఈ కేసుకి నాకైతే సంబంధం ఏం లేదు, కానీ పాత కేసుకి నాకు సంబంధం ఉంది. పాత కేసు పెట్టింది నేనే. ఈ కేసు అంటే చాలామంది అడిగారు, మాస్టర్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు అమ్మాయి రీసెంట్గా ఒక వాయిస్ రిలీజ్ చేసింది. నన్ను సాంగులు ఇప్పిమంటే ఇప్పకుండా నన్ను తొక్కుతున్నారని. సేమ్ సిచ్యువేషన్ నన్ను తెలుగు యూనియన్ తొక్కింది. తెలుగు యూనియన్ చేయబట్టికే నేను ఈ గతికి వచ్చా. తెలుగు యూనియన్ కార్డు ఇవ్వలేకపోతే నేను ఈ స్థితిలో ఉన్నా. అదే తెలుగు యూనియన్ డాన్సర్ కార్డు నాకు ఇచ్చి ఉంటే ఒక అసిస్టెంట్ అయ్యేవాడిని, ఒక కొరియోగ్రాఫర్ అయ్యేవాడిని, ఇప్పుడు ఒక రేంజ్లో ఉండేవాడిని. కానీ ఇప్పుడు కూడా మంచి రేంజ్లో ఉన్నా, కానీ కొరియోగ్రాఫర్ అనే గోల్ మిస్ అయ్యా. సో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఒక ట్రెండ్ అవుతుంది. ఏంటి అంటే జానీ మాస్టర్కి అమ్మాయికి ఒక 10 yearsగా పరిచయం ఉంది కదా, సో అప్పుడు నుంచి వేధిస్తున్నాడు అని చెప్పి ఎఫ్ఐఆర్లో అయితే ఫైల్ చేసింది. సో అప్పుడు పెట్టని కేసు ఇప్పుడు ఎందుకు పెట్టింది అని చెప్పేసి అంటున్నారు, సోషల్ మీడియాలో వస్తుంది. 10 years అయితే కాదు, అమ్మాయి 19లో ఆయన దగ్గరికి అసిస్టెంట్గా వచ్చింది. 19 అంటే ఈ యొక్క 4 మొత్తం ఒక 5 years. అమ్మాయి యాక్చువల్గా డీలో ఒక డీ టైటిల్కి విన్నరు. అక్కడి నుంచి ఆయనతో కంటిన్యూ చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక మైనర్ బాలికకి కార్డు అయితే ఇవ్వద్దు. ఇప్పుడు మైనర్ బాలికకి కార్డు ఇవ్వద్దు, మైనర్ బాలికతో వర్క్ చేయించుకోవద్దు. మైనర్ బాలిక అదే డీ రియాలిటీ షోలు అయితే కామన్ అయ్యి, ఇప్పుడు షూటింగ్స్ అనే వరకు అది ఒక వర్క్ కాబట్టి ఒక అమ్మాయిని వర్క్ అయితే చేయనియద్దు. అట్లా వర్క్కి కార్డు ఇచ్చిన వాళ్ళని ఫస్ట్ యూనియన్ బ్యాన్ చేయాలి కదా, చేయాలనా లేదా? తెలుగు యూనియన్ వాళ్ళు కార్డు ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారని వాళ్ళని అడగాలి కంపల్సరీ. ఎందుకంటే ఒక మైనర్ బాలికకి అయితే కార్డు ఇవ్వద్దు, అమ్మాయితో పని చేయించుకుంటే కంపల్సరీ కేసు అవుతుంది. అది వాళ్ళు కార్డు ఇచ్చిండ్రు. కార్డు ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కంటిన్యూగా చేశారు. ఇంకోటి కూడా ఏంటంటే, ఇక్కడ ఒక మాస్టర్కి ఒక అసిస్టెంట్కి బాండింగ్ ఎట్లా ఉంటుందంటే, ఒక సాంగ్ చేసేటప్పుడు ఒక 50% మాస్టర్ చేస్తే 50% అమ్మాయి చేస్తుంది. ఏ మూమెంట్ అయినా ఇద్దరు కంపల్సరీ హక్ చేసుకొని చేయాలా, మూమెంట్ చేయాలా. డాన్స్లో రకరకాల భంగిమలు ఉంటాయి. ఆ భంగిమలు అయ్యేటప్పుడు వాళ్ళకి అక్కడ తగులుతుంది, ఇక్కడ తగులుతుంది, కామన్. ఆ కామన్లో వాళ్ళకి ఎట్లుంటుందంటే ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. ఇంకోటి కూడా రస్తా టీవీ ద్వారా ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఒక సాంగ్కి ఒకటే అసిస్టెంట్ అని పెట్టుకోండి, ఒక సాంగ్కి ఒకటే కొరియోగ్రాఫర్. ఒక సినిమాకి ఒకటే కొరియోగ్రాఫర్ సాంగ్ ఇస్తే ఇవన్నీ రావు. ఒకటే సినిమాకి
ఎన్ని సినిమాలకైనా అదే అసిస్టెంటు అయ్యే గ్రూప్ డాన్సర్లు పెట్టుకోవాలని రూల్ అవుతుందా ఎక్కడన్నా? 100 మంది డాన్సర్లు ఉంటారు, 100 మంది అసిస్టెంట్లు ఉంటారు, 100 మంది కొరియోగ్రాఫర్లు ఉంటారు. జానీయే కొరియోగ్రాఫ్ చేయాలి, జానీయే శేఖరే చేయాలి, వీళ్ళే చేయాలని అయితే లేదుగా. అంటే నేనేమంటున్నానంటే ఈ అసిస్టెంట్ల గోల ఇప్పుడు జరిగిన రేపులు ఇంకొక ఎవరికి జరగకుండా, అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే ఒక కొరియోగ్రాఫరు అసిస్టెంట్లను మారుస్తూ ఉండాలి, అమ్మాయిలను మారుస్తుండాలి, అబ్బాయిలను మారుస్తుండాలి. అప్పుడు ఏమైందంటే ఇవన్నీ జరగవు. ఎందుకు జరగవు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితోటి ఉన్నప్పుడు అది రిలేషన్షిప్ అనేది కామన్గా వస్తూనే ఉంటుంది. అప్పుడు అసిస్టెంట్లను మార్చినప్పుడు ఏమైందంటే రిలేషన్ మారుతుంటుంది. సో ఇప్పుడు ఏమంటారంటే ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్లో చెప్పింది అన్నారు కదా, ఏంటి మ్యారేజ్ గురించి అంటే మత మార్పిడి చేసుకుంటే నేను మ్యారేజ్ చేసుకుంటానని ఒత్తిడి తెచ్చినారు. సో వాళ్ళ వైఫ్ కూడా ఉంది అని చెప్పేసి అయితే వార్తలు రాసి. అదేనండి, ఆ అమ్మాయి అయితే కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్లో 1,00,000 ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ మనకు కన్క్లూడ్ దొరకాలంటే ఈ మాస్టర్ లైవ్ అని పెట్టాలి, ప్రెస్ మీట్ అని పెట్టాలి, ఇంటర్వ్యూ అని ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ కోసమే కదా మనం ఎదురు చూసేది. 100 రాస్తారు పోలీస్ దాంట్లో, ఇప్పుడు 100 కేసు కంప్లైంట్ రాస్తారా, 100 నిజమా అబద్ధమా అని మనమే చెప్పలేము. ఆయన వచ్చి బయటకు వచ్చి ఒక వీడియో చేస్తే తప్ప మనం చెప్పలేము. ఇంకొకటి, జానీ మాస్టర్ మీద ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది వాళ్ళ అసిస్టెంట్ మీద. సో వాళ్ళిద్దరు ఎందుకు బయటికి రావట్లేదు అంటే ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే చాలా పెద్దది. ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అంటే మామూలు విషయం కాదు. ఇంకోటి ఏంటంటే ఆయనకు ఒక పెద్ద పేరున్న వ్యక్తి కాబట్టి ఇది ఆయన బయటకు వచ్చి కంపల్సరీ ఒక వీడియో అయితే చేయాలి. ఆ వీడియో చేయాలి. ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి కూడా ఎవరైతే సరే అమ్మాయి పేరు అయితే ఐడియా లేదు, ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కూడా ఎక్కడ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడినైతే లేదు, కూడా రాలేదు ఇప్పటివరకు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనే వచ్చింది తప్ప అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వాళ్ళిద్దరు కలిసి కంపల్సరీ ప్రెస్ మీట్ అన్న పెట్టాలా, ఒక మీడియా ద్వారా బయట అనియాలి. కానీ ఇంకేమీ లేదు కాబట్టి వాటి గురించి కూడా మేము కూడా చూస్తున్నాం. ఇంకా అది ఎప్పుడు వస్తారా అనేది చూస్తున్నాం. ఇప్పుడు ఒక 1 అవర్ బ్యాక్ మేము చూసాం న్యూస్లో అయితే, అంటే మీ మాస్టర్స్ది డాన్సర్ది అసోసియేషన్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో అయితే ఈ జానీ మాస్టర్ గురించి ఎవరు మాట్లాడొద్దు, సో ఎవరు డిస్కస్ చేయొద్దు అని డాన్స్ మాస్టర్లకి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు అది కామన్. యాక్చువల్గా అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళ యూనియన్ అది, ఇప్పుడు వాళ్ళ యూనియన్లో వాళ్ళకి ఒక బైలా ఉంటుంది. ఆ బైలా ప్రకారంగా ఏరే మాస్టర్ గురించి ఎవరు మాట్లాడొద్దని బయట వాళ్ళకి చెప్పే హక్కు అయితే వాళ్ళకి లేదు. ఎవరైనా మాట్లాడుకోవచ్చు. అది నిజమా అబద్ధమా అనేది వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత మనం ఇంకా దాన్ని గట్టిగా చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఏదైనా రచ్చ జరిగి అమ్మాయికి ఏదైనా కంపల్సరీ సపోర్ట్ కావాలంటే మా తెలంగాణ యూనియన్ తరపు నుంచి అమ్మాయికి ఫ్రీ కార్డు ఇస్తాం. కంపల్సరీ అమ్మాయికి అయితే సపోర్ట్ చేస్తాం. ఫర్దర్గా మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం? అమ్మాయికే. అంటే అమ్మాయి మీన్స్ అక్కడ సిచ్యువేషన్ జరుగుతుంది కదా, అమ్మాయిది ఇట్లా నిజంగా జరిగింది అనుకుంటే అమ్మాయికి ఏ పని అడ్డు లేకుండా మేమైతే అమ్మాయికి ఫ్రీ కార్డు ఇచ్చి తెలంగాణ యూనియన్ తరపు నుంచి అమ్మాయికి సపోర్ట్ చేస్తాం. మరి నిన్న అయితే మా అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. వాళ్ళ మాటలను బట్టి చూస్తుంటే అయితే మొత్తం జానీ మాస్టర్కే సపోర్ట్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు సపోర్టు అమ్మాయికి చేయకపోతే ఎవరు ఊరుకోరండి. ఎవరి అమ్మాయి అయినా అమ్మాయి, వాళ్ళ అమ్మాయి అయినా ఆడమ్మాయి, మన అమ్మాయి అయినా అమ్మాయి. అక్కడ సిచ్యువేషన్ అసలు ఏంటి ఆ రోజులు మొత్తం బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత చూద్దాం అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ అయితే ఇస్తాడు కదా, ఇచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. జానీ మాస్టర్ గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు ఫేమ్ తెచ్చుకోవడానికా లేకపోతే తన మీద నిందలు వేయడానికా? సరే, నేను నిందలు వేయడానికా ఫేమ్ తెచ్చుకోవడానికా అయితే కాదండి. ఫేమ్ తెచ్చుకోవాలంటే ఇంటర్వ్యూ ఏముంది, మా అంటే 2 రోజులు చూస్తారో అయిపోతుంది. ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడతాం. నేను చెప్పాను పర్సనల్గా కూడా మీకు, వాళ్ళకి మాకు యూనియన్ గొడవలు తప్ప పర్సనల్ గొడవలు అయితే ఏం లేవు. మేమందరం ఎప్పుడు కూడా కలిసి మాట్లాడుకునే వాళ్ళమే. ఇప్పుడు తెలంగాణ యూనియన్ మేము పెట్టిన తర్వాత మా యూనియన్ ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు. మా యూనియన్ గురించి ఎన్ని చోట్ల బ్యాడ్గా మాట్లాడారో మాకు తెలుసు. మమ్మల్ని దొంగలు అన్నారు, మీరు డబ్బులు తినిపోయారు అన్నారు, మీ యూనియనే లేదని చెప్పి చాలా మాట్లాడారు. మేము ఎక్కడ కూడా ఎప్పుడు ఏం మాట్లాడలే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే ఆ అమ్మాయిని ఎలాగైతే కొరియోగ్రాఫ్ కార్డు ఇవ్వకుండా ఎట్లా ఆపుతున్నారో మమ్మల్ని కూడా అంతే పర్సనల్గా చాలా ఇబ్బందులు పెట్టారు. అందుకోసమే మేము వచ్చి ఇవన్నీ చేస్తున్నాం తప్ప, ఇది మాట్లాడడం తప్ప, అది కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందనే తప్ప అంతకు మించి మాకైతే ఏం లేదు. పర్సనల్గా అయితే జానీ మాస్టర్ ఎలాంటి వాడు? పర్సనల్గా మాకైతే ఒక 10 years పరిచయం కాబట్టి జానీ మాస్టర్ అయితే మంచి మనిషే. ఇది మరి ఇది అనుకోకుండా ఇది ఎలా జరిగింది ఏంది జరిగిందని వాళ్ళు వచ్చి బయటికి చెప్తే తప్ప ఇంకా మనం ఏం చెప్పలేము. అంటే ఇప్పుడు మీకు లాస్ట్గా మీతో మాట్లాడిన లాస్ట్ డే మొన్న నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేనే కంగ్రాచులేషన్స్ మాస్టర్ అని చెప్పా. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. నేను ఒక వీడియో కూడా బయట చేసి ఇచ్చా.
నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అనుకోకుండా ఇది బయటకు వచ్చే వరకు నేను స్టన్ అయిపోతున్నా. తర్వాత నుంచి ఇంకా మీ ఇద్దరు ఇంకా నేను టచ్ టచ్లో లేను అంటే ఇంకా ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా కొత్తగా రస్తా టీవీ ద్వారా కూడా ఇంకోటి కూడా చెప్తా, కొరియోగ్రాఫర్ అనేవాళ్ళు జానీ, శేఖర్, గణేష్, ఈ మన ఇంకా కొంతమంది ఉన్నారు లీడ్ కొరియోగ్రాఫర్లు. వీళ్ళే లేరు, కొరియోగ్రాఫర్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా లెక్క టాలెంట్ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కార్డులు లేక తొక్కిసబడ్డే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళేనా, ఇంకా శేఖరే ఇక్కడ తోపు కొరియోగ్రాఫరు, జానీ ఇక్కడ తోపు కొరియోగ్రాఫర్, గణేష్ తోపు కొరియోగ్రాఫరు, భానుయే తోపు కొరియోగ్రాఫర్లు. మేము కూడా చాలా తోపు కొరియోగ్రాఫర్లమే. మాకు కూడా ఒక సాంగ్ ఇచ్చి చూడండి. వర్క్ అయితే కంపల్సరీ అందరికి ఇవ్వండి. వాళ్ళే ప్రతి షోలో వాళ్ళే, ప్రతి దాంట్లో వాళ్ళే, జబర్దస్త్లో, డీలో ఎక్కడ చూసినా వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తే చెప్పారు, ఆ చెన్నై నుంచి పిలిపించడం, ఆ బెంగళూరు నుంచి పిలిపించడం, బాంబే నుంచి పిలిపించడం. అంటే మన వాళ్ళు వేస్టా, మన వాళ్ళు బతికి వేస్టా? చెప్పండి మీరు. మన వాళ్ళు వేస్ట్ అంటే మన డాన్సర్లు అందరూ కూడా సూసైడ్ చేసుకుని లేదా నైట్ పురుగుల మంది చచ్చిపోతాం మరి. ఎందుకంటే అందరికీ అవకాశం ఇవ్వండి. వాళ్ళొక్కలే తోపు కాదుగా, వాళ్ళొక్కలైతే బంగారం కడుపులో నుంచి పుట్టలేక, మేము కూడా మా అమ్మ కడుపులో నుంచే పుట్టినాం. మాకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. మేము కూడా కొరియోగ్రాఫర్ కావాలనే ఉంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ప్రొడ్యూసర్స్ కానీ తెలంగాణ తెలుగు ప్రొడ్యూసర్లు అందరూ కూడా, తెలంగాణ వాళ్ళకు కూడా ఇవ్వండి సాంగులు, తెలుగు వాళ్ళకు కూడా ఇవ్వండి. లోకల్లో కూడా చాలామంది ఉన్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇంకోటి కూడా ఫ్రెండ్స్, చాలామంది సినిమాలలో యాక్ట్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని వస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సినిమా అంటే చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. అన్నిటికీ అనుభవిస్తేనే సినిమా ఫీల్డ్లోకి రావాలి. వచ్చిన తర్వాత నన్ను ఆడబట్టుకుండు, ఈడబట్టుకుండు, నన్ను అది ఒత్తిండి, ఇది ఒత్తిండి అని చెప్పి మీరు బదలామై కొంతమంది బదలాం చేయమాకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. అసలు పండుకి మీకు ఏంటి గొడవ? ఎందుకు వార్నింగ్ ఇచ్చారు మీరు? పండుకు మాకు గొడవలు ఏం లేవండి. పండు ఆయన ఎవరో కూడా తెలియదు. అది పక్కన పడ్డ ఆ సాంగ్ చూసిన ఒక లేడీ గెటప్ వేసిన తర్వాత ఫేమస్ అయిన అంతే. ఆయనకి నాకేం గొడవ. నేను వచ్చినప్పుడు ఆయన అసలు ఇండస్ట్రీలో ఉన్నాడో లేడో, డ్యాన్స్లో అయిందో కాలేదో, ఆయనకి నాకు గొడవలు ఏం లేవు. కానీ ఏదైనా ఒక దాంట్లో ఫేమ్ అయినప్పుడు ఆ ఫేమ్ని ఖరాబ్ చేసుకోవద్దనే కొన్ని మాటలు చెప్తే వాళ్ళు కొంచెం కావాలని ఎగతాళి చేసినట్టు మాట్లాడారు. తర్వాత తెలుసుకొని మొత్తం సెట్ అయిపోయారు. ఎవరైనా కానీ ఒక కొరియోగ్రాఫర్ కావాలంటే చాలా పట్టుదల ఉండాలి. అందరికి ఉన్నాయి, కానీ అది ఫేమ్లో ఉన్నప్పుడే చేసుకోవాలి. అంటే వార్నింగ్ దేని గురించి? వార్నింగ్ ఏంటంటే తెలంగాణ కార్డులు కానీ ఏపీ కార్డులు కానీ తీసుకొని కొరియోగ్రాఫ్ చేసుకొని సాంగులు చేసుకోమని చెప్పినాం. నువ్వు నా కార్డు ఇప్పిస్తావు అని ఎగతాళి చేసినట్టు మాట్లాడారు. తర్వాత వాళ్ళకి తెలిసిందనమాట, అరే ఆ బషీర్ మాస్టర్ అది అని తెలిసి మళ్ళీ ఎక్కడ కూడా వాయిస్ ఇవ్వలేదు. జానీ మాస్టర్ జనసేన పార్టీకి ఒక మెంబర్. సో ఈ విషయం తెలియగానే పార్టీకి కూడా దూరంగా ఉండమని అయితే చెప్పినారంట. సో ఇది ఎంతవరకు వాస్తవం? పార్టీకి మెంబర్ ఏం కాదు, ఆయన పార్టీకి సపోర్ట్ చేసింది అంతే. పార్టీలో కూడా ఆయనకి ఏ పదవి అయితే ఏమీ ఇవ్వలేదు. పార్టీలో ఆయనకు మంచిగా కొంచెం హుషారుగా ఉండని చెప్పి పార్టీ నుంచి ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉంటే చేసుకోమన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. ఆయన వద్దంటే చేస్తాడు, ఆయన కావాలంటే చేసుకున్నాడు, వద్దంటే ఉన్నాడు. అది ఆయనకి ఏం హోదా అయ్యలేదు. కాబట్టి పార్టీది ఎంతసేపు అండి, ఇప్పుడు ఒక 5 రోజులు 6 రోజులు ఈ గొడవ జరిగి మళ్ళీ మాసిపోయిన తర్వాత ఏదో ఇది తదపది ఏదైనా ఇప్పుడు జరిగినంత ఒక ట్రెండింగ్ 5 రోజులే ఉంటుంది. అంటే సస్పెండ్ చేస్తున్నట్టు లెటర్ ఒకటి రిలీజ్ అయితే చేస్తున్నారు కదా, సో దాని గురించి. సస్పెండ్ ఎక్కడ చేస్తారంటే, సస్పెండ్ ఎందుకు చేస్తారంటే ఒక మనిషిని మన పార్టీలో జాయిన్ చేసుకొని ఒక పోస్ట్ ఇచ్చి సస్పెండ్ చేస్తారు. డాన్సర్స్ యూనియన్లో సస్పెండ్ చేసారు, ఆయన ప్రెసిడెంట్గా తొలగించారు, ఆయన కార్డులు కూడా సస్పెండ్ చేసారు. అది నిజం. ఎందుకంటే ఆయన ఒక కార్డు మెంబరు, కొరియోగ్రాఫర్ కాబట్టి సస్పెండ్ చేసారు. ఆయన ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి పదవి తీసేసారు అంతే. అంతకు మించి వేరే ఏం లేదు. అంటే ఈ ఇష్యూ జరగడం వల్ల ఇప్పుడు దీనివల్ల ఏమన్నా డ్యాన్స్ నుంచి దూరంగా పంపించే అవకాశం ఏమన్నా ఉంది? ఇంకోటి కూడా ఏంటంటే, ఆయన అప్పుడప్పుడు నాతో మాట్లాడుతుంటే నాకు ఏం చెప్పేవాడు అంటే, ఎందుకురా బషీర్ డ్యాన్సు, నేను అనుకోకుండా ఒక కొరియోగ్రాఫర్ అయినా డాన్స్ ఫీల్డ్ కంటే కూడా మనం అల్లాని నమ్ముకొని మంచిగా పని చేసుకుంటేనే బతికేటోడు అని అనుకునేటోడు. కానీ అదే నిజమైంది ఇప్పుడు. మరి ఇంకా ఇప్పుడు డాన్స్ చేతడా చేయడా అనేది తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకైతే ఇప్పుడు అది బాగానే సంపాదించుకుంటూ, నాకు తెలిసి ఒక 30-40 కోట్ల ఆస్తి ఉండొచ్చు ఆయనకి. దాన్ని బట్టి ఏదో ఒకటి చేసుకుంటాడు. కానీ ఆయనకి చాలా మరి అనుభవం వచ్చిందా లేకపోతే ఏదో వచ్చిందో తెలియదు. కానీ చూద్దాం, ముందు మనం కూడా వెయిటింగ్. మీ లెక్క నేను కూడా చూసేటోనే కదా. ఓకేనా? అంటే గతంలో కూడా ఏమైనా అసిస్టెంట్స్ ఇట్లా జానీ మాస్టర్ మీద ఏమైనా ఏం జరగలేదు, కేసులు పెట్టడం అట్లాంటివి ఏమైనా ఏం జరగలే. ఇదే ఫస్ట్. ఇది కూడా ఫస్ట్ కూడా కొరియోగ్రాఫర్లు అందరిలో కూడా ఫస్ట్ ఈయనకే ఇన్సిడెంట్ జరిగింది. ఇంతవరకు ఎవరికి జరగలే. ఇంకా ఇప్పుడు ఈ దెబ్బతోటి నా సాధారణంగా మొత్తానికి బుద్ధి వస్తుంది. దగ్గర కదగా ఇట్లా టచ్ చేయడానికి కూడా దూరం ఉంటారు. అమ్మాయిల కంటే అబ్బాయిలని ఎక్కువ పెట్టుకుంటారు, అబ్బాయిల అసిస్టెంట్లను ఎక్కువ పెట్టుకుంటారు. అంటే
అంటే ఇప్పుడు అంటే చాలా మంది అమ్మాయిలకు కూడా ఉంటుంది కదా కొత్తగా వెళ్ళి నేర్చుకుందాం అట్లాంటి నేను వాళ్ళకి ఇందాకనే మీరు ఇచ్చే చెప్పా. సజెషన్ ఏంటి? ఫ్రెండ్స్, సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. సినిమా అట్లాంటి సినిమా ఫీల్డ్లోకి మీరు వస్తుర్రంటే ఒక్కసారిని 100 సార్లు 1000 సార్లు ఆలోచించుకుని రండి. వచ్చిన తర్వాత మీరు ఏదో చేశారు, వాళ్ళు ఏదో చేశారు, నన్ను గుంజాడు, ఆడబట్టుకుండు ఈడబట్టుకుండు అని చెప్పి మీరు కోర్టులు ఎక్కటం, పోలీస్ స్టేషన్లు ఎక్కటం. మీకు ఒక కుటుంబం ఉంటుంది, వీళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది, మీకు ఒక లైఫ్ ఉంటుంది, వీళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. ఆ రెండింటిని తెగదించుకొని జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు. మీరు ఏదైనా ఆలోచించుకొనే రండి. మంచా చెడా సినిమా ఫీల్డ్ అనేది మంచి అసలే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, మేకప్ వేస్తారు, జుట్టు రాస్తారు, బట్టలు వేస్తారు, అన్నీ ఉంటుంది. అందుకోసమే సినిమా ఇది. ఆలోచించుకొని మరీ రండి. వచ్చిన తర్వాత నన్ను అది చేసి ఇది చేసిరని మీరు ఏడవద్దు, మమ్మల్ని ఏడిపియద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ఇది బషీర్ మాస్టర్ గారి అభిప్రాయం. సో మనకి అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి అని తెలుసుకోవాలంటే జానీ మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కూడా వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే కానీ మనకి ఏంటనేది తెలియదు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రస్తా టీవీ న్యూస్.